అందరికీ నమస్కారం. సింహరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు. నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఏప్రిల్ 26, 27, 28 ఏ విధంగా ఉండబోతుంది? అంతేకాకుండా ఎవరూ లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడు ఈ వీడియోని చూడండి అని చెప్పి ఎందుకు చెప్పాను? ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం సింహరాశి వారు అందరూ కూడా వీడియోని ఎక్కడా స్కిప్ చేయవద్దు. చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సింహరాశి వారు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన వీడియో ఇది. ఏముందిలే అని చెప్పి స్కిప్ చేయవద్దు. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తే, సింహరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు. మిగతా రాశుల వారితో పోల్చుకుంటే ఈ సింహరాశి వారికి అందరికంటే కూడా చాలా తెలివైన వారు అని మనం చెప్పుకోవచ్చు. చాలా అదృష్టవంతులని కూడా చెప్పుకోవచ్చు. గతంలో పోల్చుకుంటే ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో వెరిగి డబ్బు పరంగా కానీ, సంతోషపరంగా కానీ, లేదా ఇతర పరిస్థితుల్లో గతంలో అంతకుముందు కష్టాలు పడినా కూడా ఇప్పుడు ఆ కష్టాలన్నీ కూడా తీరిపోయి ఒక ప్రశాంతమైన వాతావరణంలో వీరు ఉంటున్నారు అని చెప్పుకోవచ్చు. రాశిపరంగా చూసుకుంటే సింహరాశి 5వది. మన రాశి చక్రంలో సింహరాశికి అధిపతి రవి అంటే సూర్యుడు. సూర్యుడు దగదగ ఎలా అయితే మండిపోతూ ఉంటారో వీరికి కూడా కొంచెం కోపం ఎక్కువ అనేది మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సూర్యుడు ఎంత వెలుగును చూపిస్తారో వీరు కూడా అందరి మీద అంత జాలిని, దయను, ప్రేమను చూపిస్తూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు. సింహం అంటే ఏంటి? అడవికి రాజు. సింహం అనేది కుక్కలాగా పదే పదే అరవదు. అది ఎప్పుడైనా కానీ ఒక్కసారి గర్జించి అంటే గుండెల్లో వణుకు పుట్టాల్సిందే. అంత గంభీరంగా ఉంటుంది దాని యొక్క అరుపు అనేది. అలాగే సింహరాశి వారి కూడా పదే పదే అందరితో లొడమని చెప్పి మాట్లాడటమే, పదే పదే ఎదుటి వారిని మాటలతో విసిగించడం ఇలా చేయరు. ఎందుకంటే వీరితో మాట్లాడే ఒక్క మాట అయినా కానీ చాలా పవర్ఫుల్గా మాట్లాడతారు. అవసరమైన దగ్గర చాలా తెలివిగా వీరి మాటని చాలా పొదుపుగా వాడతారు అని మనం చెప్పుకోవచ్చు. అంటే చూడడానికి చాలా సైలెంట్గా ఉంటారు కానీ చాలా తెలివైన వారు. ఎక్కడ, ఎప్పుడు, ఏ విధంగా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, నలుగురిలో విలువ పెరుగుతుంది. మనం ఒక మాట మాట్లాడము, ఒక సలహా ఇచ్చాము అంటే దానికి ఒక ప్రత్యేకమైన విలువ ఉండాలి. ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఉండాలి. సింహరాశి వారికి అటువంటి విలువ ఉంటుంది. అటువంటి గుర్తింపు కూడా ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సింహం 4 అడుగులు వెనక్కి వేస్తుంది అంటే సింహరాశి వారు కూడా అప్పుడప్పుడు ఏ పని చేయకుండా కాస్త రెస్ట్ తీసుకుందాంలే అని చెప్పి ప్రశాంతంగా ఉంటారన్నమాట. కానీ ఎదుటి వారు చూసిన వారు ఏమనుకుంటున్నారంటే, అబ్బా 4 రోజులు ముచ్చట, 4 రోజులు చేస్తారు, తర్వాత రెస్ట్ తీసుకుంటారు, ఇక వీళ్ళ బ్రతికింతే, ఎప్పుడు కూడా వెనక్కిపోతారు, ఒక అడుగు ముందుకు వేస్తే 4 అడుగులు వెనక్కి వేస్తాడు అని చెప్పి అలా చెప్పుకుంటూ ఉంటారన్నమాట. కానీ సింహం వేటాడే ముందు 4 అడుగులు వెనక్కి వేసి తన పంజాన్ని విప్పి మరి ఎదుటి జంతువులు ఏ విధంగా కసిగా వేటాడుతుందో మళ్ళీ అంతే వేగంతో సింహరాశి వారు కూడా ముందుకు వస్తారు. అది పూర్తి విరామం కాదు, కానీ పూర్తి విరామం చెప్పి ఎదుటి వారిని నమ్మిస్తారు అని మనం చెప్పుకోవచ్చు. ఇక వీరు ఎప్పుడూ కూడా జనాలకి టచ్లో ఉండడం, జనాలకి అందుబాటులో ఉండడం, జనాలతో ఓ మీటింగ్ చేస్తూ ఉంటారు. ఏ పని పాట లేకుండా ఎప్పుడు కూడా కొంతమంది ఖాళీగా కూర్చొని పని లేకుండా పనులు చేసుకునే వాళ్ళని వెతుక్కుంటూ ఉంటారు. వీరిట్లా వారిట్లా అని చెప్పి గుసగుసలాడుకుంటూ గోసిప్స్ అంటారు కదా, అలా ఎదుటి వారి మీద గోసిప్స్ అనేవి ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారన్నమాట. ఒకరినొకరు అంటే మనకి ఇళ్ళ దగ్గర చూసుకుంటే ఆడవారు అట్లా ఎక్కువగా చేరుతూ ఉంటారు. మనకి సెంటర్లో చూసుకుంటే మగవాళ్ళు చేరుతూ ఉంటారు. కానీ సింహరాశి వారు ఆ జాతికి చెందినవారు కాదండి. జనాలకి ఎప్పుడు కూడా టచ్లో ఉన్నారు. జనాలు ఏమనుకుంటూ ఉంటారో అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ప్రస్తుతం అదే జరుగుతుంది. అవసరమైనప్పుడు వాడుకుంటున్నారు, అవసరం తీరిపోయిన తర్వాత వాటిని వదిలిస్తున్నారు. అలా సింహరాశి వారు ఎప్పుడు కూడా జనాలకి చిక్కరన్నమాట. ఆడవారైనా చిక్కరు, మగవారైనా చిక్కరు, ఎవరికి చిక్కకుండా ఉపయోగపడతారు. కానీ వాడుకొని వదిలేసే రకాలకు మాత్రం ఉపయోగపడరు అని చెప్పుకోవచ్చు. అంతటి తెలివైన వారు సింహరాశి వారు. వీరిలో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. లేకపోతే వీరి యొక్క మాటలు, తెలివితేటలకు ఎదుటి వారికి గుండెల్లో గుబులు మనాల్సిందే. అంతటి తెలివితేటలు చూపిస్తూ ఉంటారు. ఇక సింహరాశి వారి కుటుంబ సభ్యులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారన్నమాట. కుటుంబంలో భార్య అంటే పార్ట్నర్ని సింహరాశి వారు ఆడవారైతే కనుక భర్తను, ఒకవేళ మగవారైతే కనుక భార్యను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. ఇక్కడ ఆడ మగ ఇద్దరు ఉంటారండి. సింహరాశి వారిలో ఇప్పుడు మగవాళ్ళ గురించి మాత్రమే అనుకుంటున్నారు. కానీ ఆడవారి యొక్క గుణగణాలు కూడా సింహరాశి వారిలో ఈ విధంగానే ఉంటాయి.
ఆడపిల్లలైనా అంత ధైర్యంగా ఉంటుంది, అంత మొండిగా ఉంటారు అని చెప్తూ ఉంటారు కదా. ఆ క్వాలిటీస్ అనేవి ఎక్కువగా సింహరాశి వారికి ఉంటాయి. ఆడవాళ్ళైనా కానీ చాలా చురుగ్గా ఉంటారు, చాలా తెలివిగా ఉంటారు, ఏ పనైనా చాలా చాకచక్యంతో చేస్తూ ఉంటారన్నమాట. వీరికంటూ సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు, సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి ఖచ్చితంగా సింహరాశి వారికి ఉంటాయన్నమాట. సింహరాశి వారికి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులు కానీ, భార్య బిడ్డలకు కానీ, తల్లిదండ్రులకు కానీ చాలా విలువనిస్తారు. నా అనుకుంటే వారిని ఎట్టి పరిస్థితులను కూడా కష్టం వచ్చినప్పుడు వదిలిపెట్టరు. సుఖం వచ్చినప్పుడు ఎవరికి కావాలండి? కష్టం వచ్చినప్పుడే కదా నా అనుకునే వాళ్ళు పక్కన తోడు ఉండాలి. అలా నా అనుకునే వాళ్ళు పక్కన తోడు ఉండే వాళ్ళు సింహరాశి వారు ఉంటే కనుక పక్కన మీరు వారిని గమనించి చూడండి. ఖచ్చితంగా వారు ఏదో ఒక హెల్ప్ అనేది మీకు ఖచ్చితంగా చేస్తారు. అందులో ఎలాంటి డౌట్ అనేది లేదు. కాకి ఏం చేస్తుంది? పదే 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 కావు కావు అంటూ అరుస్తూ ఉంటుంది. అంతేకాకుండా కాకి శక్తిని మనం గమనించినట్లయితే ఆకాశంలో కొంతవరకు మాత్రమే పై ఎత్తులు ఎగరగలదు అన్నమాట. అదే గ్రద్ద చూడండి. గ్రద్ద అరుపులు మీరు ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడో ఒక్కసారి టీవీలోనో లేదా మొబైల్లోనో విని ఉంటారు. కానీ ఎక్కువ గ్రద్ద అరుపులు వినిపించవు. కానీ అది ఆకాశంలోకి రెక్కలు చీల్చుకొని ఎంత పైకి ఎగురుతుంది, ఎంతో ఎత్తుకి. అలాగే సింహరాశి వారు కూడా పదే పదే మాట్లాడడం, పదే పదే గంభీరంగా అరవడం చేస్తాయి. కాబట్టి సింహరాశి వారిని చాలా గొప్పగా చెప్పుకుంటారు. మిగతా రాశుల వారితో పోల్చుకుంటే అసలు వీరు ప్రత్యేకత వేరు అన్నమాట. ఇక సింహరాశి వారి యొక్క గుణగణాల విషయానికి వస్తే ఎదుటి వారికి సహాయం చేయడంలో ముందుంటారు. ఆపదలో ఉన్న వారికి వారి యొక్క సలహాలతోటి, సూచనలతో, మాట సాయంతో ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. నా అనుకునే వాళ్ళకైతే మాత్రం ప్రాణం ఇస్తారు అని చెప్పుకోవచ్చు. పర్సనల్ విషయం ఏదైనా సీక్రెట్ వీరితో పంచుకొని ఇది మూడో వ్యక్తికి తెలియకూడదు అని చెప్తే ఎట్టి పరిస్థితులను కూడా మూడో వ్యక్తికి తెలియనివారు. ఇక గతంలో పోల్చుకుంటే సింహరాశి వారికి ప్రస్తుతం ఉన్న రోజుల్లో వీరు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఆర్థికంగా మీరు చాలా సులభంగా లాభంగా ఉంటుందన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క మనస్తత్వాన్ని, స్వభావాన్ని కానీ ఎవరి కోసం కూడా మార్చుకోవద్దు. ఎందుకంటే మీ రాశి ప్రకారం మీరు ఏ విధంగా ఉండాలో అలాగే ఉండాలి. ఒకరి కోసం మారాల్సిన అవసరం లేదు. ఇక మీరు వినబోతున్న 5 శుభవార్తల విషయానికి వస్తే కనుక మీరు ఖచ్చితంగా ఇళ్ల స్థలం అనేది ఒకటి కొంటారు. మీకంటూ సొంత ఇల్లు ఒకటి ఉండాలి, ప్రత్యేకంగా నూతన గృహం నిర్మించుకోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా సొంత ఇల్లు అనేది ఒకటైతే ఖచ్చితంగా కొనుక్కుంటారు. లేదా ఇళ్ళ స్థలాన్నైనా కూడా కొనుక్కుంటూ ఉంటారు. ఇంటికి సంబంధించిన స్థలం కానీ, లేదా ఇల్లు కానీ, అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ, ఇలా ఏదో ఒకటైతే ఖచ్చితంగా సింహరాశి వారైతే తీసుకుంటారండి. ఇది ఒక గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక రెండవది, సింహరాశి వారికి ఇప్పటి వరకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి హింసించినప్పటికీ ఇప్పటి నుంచి వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి ఉండవన్నమాట. పూర్తి ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. ఎంతకంటే గుడ్ న్యూస్ ఏముంటుంది చెప్పండి. కాబట్టి వీరికి సంపూర్ణ ఆరోగ్యం అనేది రాబోతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇక మూడో శుభవార్త ఏంటి అంటే కనుక సింహరాశి వారికి ఎవరికైతే ఇప్పటివరకు వివాహం అనేది జరగలేదు వారింట పెళ్లి బాజాలు అనేవి మోగనున్నాయి. అంటే వారికి వివాహం అనేది జరగబోతుంది. వారి ఇంటి అంటే ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు చేసి వివాహం కోసం ఎన్నో సంబంధాలు చెడిపోయినప్పటికీ ఇప్పటి నుంచి మీరు గట్టి ప్రయత్నం కనుక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా 100కి 100% అనేది వివాహ యోగం అంటే వివాహం కుదిరే అవకాశం అయితే మీకు కనిపిస్తుందన్నమాట. ఇక నాలుగో శుభవార్త ఏంటంటే ఉద్యోగం అంటే నిరుద్యోగులు ఎవరైతే సింహరాశిలో ఉన్నారో వారికి ఉద్యోగం లభించడం, అంతేకాకుండా ఎవరైతే ఉద్యోగంలో మాకు జీతం సరిపోవడం లేదని కొంచెం జీతం పెంచాలని అనుకుంటున్నారో వారికి జీతం పెరగడం, ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం, ఉద్యోగంలో పై అధికారులు మెచ్చుకోవడం, వారే స్వయంగా ప్రమోషన్ వచ్చి ఇవ్వడం, ఇటువంటివన్నీ కూడా జరగడం. అంటే ఉద్యోగం పట్ల, వృత్తి పట్ల, వ్యాపారం పట్ల ఆర్థిక లాభాలు అనేవి చాలా ఎక్కువగా రాబోతున్నాయి అన్నమాట. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఐదవ గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక పిల్లలకు సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు. అంటే సంతానానికి సంబంధించిన ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్ అయితే జరుగుతూ ఉన్నాయి కదా. కాబట్టి ఈ కాంపిటీషన్ ఎగ్జామ్లో ఎవరు పిల్లలైతే సింహరాశి పిల్లలు ఉన్నారో ఆ పిల్లలకి ఖచ్చితంగా ఎక్కువ మార్కులు అంటే మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణతో పాస్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. అంతేకాకుండా మంచి పర్సంటేజ్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. నిజంగా వారి తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు.
చూశారు కదండి సింహరాశి వారు వినాల్సిన 5 శుభవార్తలు ఏంటో. శుభవార్తలు తెలుసుకున్నారు కదా. ఇక ఈ 3 రోజుల్లో వీరికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి చూడండి. సింహరాశి వారికి ఏప్రిల్ 26, 27, 28 ఈ 3 రోజుల్లో వృత్తి, ఉద్యోగ, వ్యాపారం, చిన్న చిన్న బిజినెస్ రంగాల్లో కానీ ఆర్థిక లాభాలు అనేవి చాలా ఎక్కువగా రాబోతున్నాయి. చేసే పనుల్లో కలుసుబాటు అనేది చాలా ఎక్కువగా ఉండబోతుందన్నమాట. కాబట్టి కొంచెం కష్టపడితే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు మీకు వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి గుర్తింపు, ప్రమోషన్స్ వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఈ 3 రోజుల్లో. ఇక ముఖ్యంగా కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. సంతాన పరంగా బాగుంటుంది. మంచిగా పెద్దల పట్ల కూడా మంచిగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవు ఈ 3 రోజుల్లో అని మనం చెప్పుకోవచ్చు. ఇక తర్వాత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు సంబంధించి చాలా అనుకూలంగా ఉన్నాయండి. ఈ 3 రోజులు మంచిగా చదువుకుంటారు. మంచి కాంపిటీషన్ ఎగ్జామ్స్కి చక్కగా రాస్తారు. ఒక మంచి హ్యాపీనెస్ అంటే ఒక తృప్తి తోటి ఈ 3 రోజులు ఉంటారు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చదివిన ఎగ్జామ్లో కూడా మంచిగా వెళ్ళి ప్రిపేర్ అయ్యేదానికి మంచి ఫలితం అనేది దక్కుతుంది. కాబట్టి విద్యార్థులకి 3 రోజులు చాలా శుభప్రదంగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా సినీ రంగ పరిశ్రమల వారికి, రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఎవరైతే ప్రేమికులైతే ఉంటారో వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ 3 రోజులు ప్రయాణం అయితే ఒక్కరోజు పడే ప్రయాణం ఉందండి. 3 రోజులు ఒక రోజు అయితే ప్రయాణం మీకు అనిపిస్తుంది. ప్రయాణంలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చాలా హ్యాపీగా ఈ 3 రోజులు అనేవి గడిచిపోతాయి. చాలా స్మూత్గా గడిచిపోతాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది ఈ 3 రోజులైతే. చూశారు కదా. మరి సింహరాశి వారికి ఈ విధంగా ఉంటుంది ఏప్రిల్ 26, 27, 28 అని తెలుసుకున్నారు కదా. ఎవరు లేనప్పుడు ఎందుకు చూడమని చెప్పాను అంటే కనుక ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా బాగుపడుతున్నారు అంటే అవతలి వారు ఏడుస్తూ ఉన్నారన్నమాట. ఒకరికి గుడ్ న్యూస్ వస్తుంది అంటే అవతలి వారి కళ్ళల్లో ఈర్ష్యతో రగిలిపోతుంటున్నారు. అలా ఎవరూ లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు చూడమన్నాను, వినమన్నానంటే వారి ఏడుపులు మీ మీద పడకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో అర్థమైంది కదా. మరి ఈ వీడియో మీకు నచ్చిందనిపిస్తే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి సింహరాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.